ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో వైసీపీ సర్పంచులతో కలిసి కలెక్టర్ చేతన్కు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఫిర్యాదు చేశారు. పంచాయతీ నిధులు మంజూరు చేయకుండా మంత్రి సవితమ్మ అడ్డుకుంటున్నారని వైసీపీ సర్పంచులతో కలిసి కలెక్టర్ చేతన్కు ఫిర్యాదు చేశారు. వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పంచాయతీలకు మంజూరు కావాల్సిన నిధులను మంత్రి సవితమ్మ జోక్యం చేసుకుని అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పుట్టపర్తి కలెక్టరేట్లో కలెక్టర్ చేతన్కు కలిసి వినతి పత్రం అందజేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో ఏకపక్ష పాలన కొనసాగుతోందన్నారు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. తన శాఖ కానప్పటికీ మంత్రి సవిత జోక్యం చేసుకుని పంచాయతీలకు నిధులు మంజూరు చేయొద్దని అధికారులను ఆదేశించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సమయంలో నిధులు మంజూరు చేయకుండా అడ్డుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. 2 months అయింది సర్పంచ్ ఫండ్స్ అన్ని కూడా రిలీజ్ చేసి. అయితే పెనుగొండలో ఏకపాలన జరుగుతోంది. అంటే మంత్రి సవితమ్మ ప్రతి ఒక్క ఎంపీడీఓకు ఈఆర్డీకు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఎక్కడ కూడా రిలీజ్ చేయొద్దండి, ఫండ్స్ రిలీజ్ చేయొద్దండి అని చెప్పింది. తద్వారా మన సర్పంచ్లందరూ కూడా పోయి కలిసి ఎందుకమ్మా మీరు మా ఫండ్స్ హోల్డ్ చేశారు, మీరు ఆఫీషియల్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారని అడగానే వాళ్ళందరూ మా కండువాలు వేసుకుంటే మాత్రమే మేము ఆ ఫండ్స్ని రిలీజ్ చేస్తామనే పొలిటికల్ ఇంటర్వెన్షన్ అయితే ఆమె తెచ్చింది. చాలామంది మా సర్పంచ్లు ఎవరైతే కలిసేకపోయినారో పెనుగొండ నుంచి, అదేవిధంగా సోమాదేపల్లి సర్పంచెస్ వెళ్తే మీరు టీడీపీ కండువా వేసుకుంటే మాత్రమే మీకు ఫండ్స్ రిలీజ్ చేస్తానని చెప్తా ఉంది. ఈరోజు మంత్రి సవితమ్మకు ఒకే మాట అడుగుతున్నాను. ఏదైతే ఫండ్స్ సర్పంచ్కి 15 ఫైనాన్స్ నుంచి వచ్చిన ఫండ్స్, ఏదైతే సర్పంచ్లకు వచ్చిన ఫండ్స్ ఉంది అవన్నీ కూడా ఎక్కడ పొలిటికల్ ఇంటర్వెన్షన్ లేకుండా ట్రెజరీలో ఉంది. అంటే సర్పంచు పంచాయతీరాజ్ రైట్స్ ప్రకారము ఆయన హక్కుని ఆయన చెలాయించుకుంటూ ఏదైతే పంచాయతీకి నెససరీగా ఉంటుందో అక్కడ ఫండ్స్ పెట్టేదానికి ఆయనకి ప్రతి ఒక్క రైట్స్ ఉంటుంది. ఆ హక్కుని హరించి ఈరోజు ఆమె ఈ యొక్క పొలిటికల్ ఇంటర్వెన్షన్, అంటే టీడీపీలో మీరు వచ్చి కండువా వేసుకుంటే మాత్రమే మీకు ఫండ్స్ రిలీజ్ చేస్తానని అడుగుతా ఉంది కదా. ఆమెను ఒకే మాట అడుగుతున్నాను, ఇదేం మీ ఇంటి ఫండ్సా? ఈరోజు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా సవితమ్మ, ఇదేం మీ ఇంటి నుంచి తెచ్చిన ఫండ్స్ అని అడుగుతున్నాను. 1.5 to 2 months